120 సమీకృత గురుకులాలు 5,000 కోట్లతో నిర్మిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 30 ప్రాంతాల్లో వెంటనే సమావేశాలు. ఈ సమీకృత గురుకులాలు ఎందుకు, మళ్ళా ఈ గురుకులాలు ఎందుకు? నాయన దండం పెడతా, మీరు గురుకుల కొత్తగా కట్టొద్దని ఎక్కడ విమర్శించట్లేదు. గురుకులాలు అవసరమైన చోట కట్టండి. కానీ మీ దండం పెడతా, ఊర్లల్లో అనేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలను బాగు చేయండి. గవర్నమెంట్ పాఠశాలల్లోకి విద్యార్థుల సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నం చేయండి. గ్రామాల్లో వాళ్ళకు వసతి దగ్గరే ఉంటే ఆ గ్రామాల్లో కనుక టీచర్లు ఉండి ఆ పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నాయి అనుకుంటే పిల్లలు ఎవరు కూడా, తల్లిదండ్రులు ఎవరు తమ పిల్లల్ని తమ దగ్గర నుంచి వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని గురుకులాల్లో చేర్పించాలని ఎవరు అనుకోరు. వాళ్ళ ఊర్లలోనే మీరు ఎట్లాగో మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు, పొద్దుగాల ఇంత టిఫిన్ పెడుతున్నారు, ప్రభుత్వాలు అవి చేస్తున్నాయి కదా. ఇక మళ్ళా గురుకులాలను ప్రత్యేకంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క పూట భోజనం తమ పిల్లలకు పెట్టుకుంటారు. ఒకప్పట్లాగా 5, 6 పిల్లలు కూడా లేరు, ఒకరు ఇద్దరినే కంటున్నారు. ఈ చదువులు చెప్పలేక, ఈ ప్రైవేట్ పాఠశాల కేవలం చదువు చెప్పలేక పిల్లల్ని బడికి పంపించాలంటే లక్షలు ఖర్చు అవుతాయని పిల్లల్ని ఒక్కటే సంతానాన్ని కన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఖర్చులు పెరిగిపోయినటువంటి సందర్భంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం దొరికితే చాలా కుటుంబాలు బాగుపడతాయి. చాలా కుటుంబాలకు సేవ చేసినటువంటి సమీకృత గురుకులాలు కట్టడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కట్టడం వేరు. కానీ గ్రామాల్లో మండల పరిషత్ కానీ లేకపోతే స్కూళ్ళు కానీ అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉంటే వాటిని పట్టించుకునేటువంటి నాదులు లేకపోతే మీరు ఎన్ని గురుకులాలు కడితే లాభం? ఊర్లో పిల్లలందరూ గురుకులాలకే ఎగబడుతున్నారు. గ్రామాల్లో పాఠశాలను బాగు చేయండి. లేకపోతే ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని దాన్నే గురుకులం చేయండి. అవసరమైతే సరిపోతుంది కదా. లేకపోతే ఆ మండలానికి ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామాన్నే ఒకచోట గురుకులం చేయండి. మళ్ళీ మీరు గురుకులం చేస్తే, మండలానికి ఒక గురుకులం చేస్తే మండలంలో ఉన్నటువంటి పిల్లలంతా గురుకులంలో చదువుకుంటారా? అప్పుడు ఆ పాఠశాలలను ఎత్తేస్తారా? మీరు గురుకులం కట్టిరంటే ఆ గురుకులంలోనే చదువుకోవడానికి అందరూ అనుకుంటారు. ఇప్పుడు కూడా గురుకులంలో చదువుకోవడానికి అందరూ వెళ్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏంటి? గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏమిటి? దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు? గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలను బాగు చేయండి. ఆ పాఠశాలని బాగు చేస్తే గ్రామాల్లో పిల్లలు అక్కడికే పోతారు. మళ్ళీ కొత్తగా గురుకులాలు కట్టడం అంటే మా సర్కారు వచ్చినప్పుడు మేము కట్టినాం. కానీ మీరు ఈ ఉన్న పాఠశాలను బాగు చేస్తే అది కూడా మీకే పేరు వస్తుంది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మొత్తం పడవబడ్డటువంటి శిథిలావస్థలో ఉండి ఖరాబ్ అయినటువంటి విద్యా వ్యవస్థ బాగైందనేటువంటి మాట వస్తుంది. ఆ ఒక్క విషయమైనా గుర్తుపెట్టుకోండి కనీసం. లేకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టం, సమీకృత గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో సమీకృత గురుకులాలు కట్టడం వల్ల మీరు గ్రామాల్లో విద్యను నాశనం చేస్తున్నట్టు, పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నట్టు. ఎక్కడో ఒక చోట గురుకులం ఉండడం వేరు, అన్ని చోట్ల గురుకులాలు పెట్టిన తర్వాత ఇంకా ఈ ఉన్నటువంటి పాఠశాలలకు విలువ ఏముంటుంది? ఆ పాఠశాలలకు ఏ విద్యార్థులు వస్తారు, ఏ గ్రామాల్లో విద్యార్థులు వస్తారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారైనా ఆలోచన చేయండి. ఒక్కసారైనా దానికోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే కష్టం.